చచ్చిపోతాడు అని తెలుసుకోనివ్వకుండా అవి వేరే భ్రమలోనూ వేరే దాంట్లోనూ మార్చడానికి, అసలు అది కాదు ఇది అని చెప్పుకొని అంత భావనలోనికి ఆ మైండ్ స్థితిని వాడిలోనే ఉంచేటట్టుగా చేస్తుంది. దయ్యాలు ఎక్కువ శాతం ఒక మనిషిని తప్పు మార్గంలోనికే తీసుకెళ్తున్నాయి కానీ మనుషులని ఒక మంచి మార్గంలోకి మాత్రం అస్సలు తీసుకెళ్ళవు. ఎందుకంటే దేవుడు చెబుతూ ఉన్నాడు కదా ఆల్రెడీ. ఇదిగో యోహాను సువార్త 8:44 వాడి ఆది నుండి నరహంతకుడై ఉండి వాడు చేసేది మొత్తం కూడా తప్పు, వాడు చేసేది మొత్తం అబద్ధికుడు జనకుడు, ప్రతి మనుషుల్ని మోసం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా దేవుణ్ణి తెలుసుకోనివ్వకుండా చేస్తున్నాడు. అలాగే మనిషి క్రియలు చేయాలి. రక్షణ పొందడానికి, రక్షణ రావడానికి ఏ క్రియ అవసరం లేదు. ఇప్పుడు నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవడానికి నేనేమైనా బలి ఇవ్వాలా? ఏదైనా బలి ఇచ్చి ఆ క్రియ చూపించి దేవుడికి రక్షించబడతాను నేను అని చెప్పుకోవాలా? లేదు. అది క్రీస్తే మనకి ఉచితంగా అనుగ్రహించాడు రక్షణ. క్రీస్తే మనకు ఉచితంగా ధారాళంగా ఇచ్చాడు. రక్షణ అనేది ఉచితంగా ఇచ్చేది, ఒక బలి ద్వారా మనం డబ్బులతో కొనేది కాదు. అలాగే దయ్యాలు కూడా చాలాసార్లు మోసం చేస్తూ ఉన్నాయి. నమ్మినటువంటి వాళ్ళని మోసం చేస్తున్నాయి. నమ్మకుండా క్రీస్తు దగ్గరికి రాకుండా వాళ్ళ ఇంకెలాగో తెలుసుకోలేదు, వాళ్ళ ఇంకా దగ్గర కూడా రానివ్వకుండా చేస్తూ ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. అవి చేసే ప్లానింగ్ అనేది ఎంత అంత కాదు. చాలా మనుషుల్ని భ్రష్టు పట్టించేస్తున్నాయి. మనుషుల్ని చర్చికి వెళ్ళొచ్చేస్తూ ఉంటారు. వెళ్ళొచ్చేసిన తర్వాత ఏదో ఆ 2-3 గంటలు మాత్రమే పరిశుద్ధంగా దేవుని గురించి ఆలోచిస్తారు క్రైస్తవ సమాజం, నేటి సమాజం. మనం తర్వాత ఏమైపోతుంది? స్వభావం మారిపోతుంది. చర్చిలో ఉన్నప్పుడు స్వభావం వేరేలా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత స్వభావం మారిపోతుంది. అలా ఉండకూడదు కదా. స్వభావం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండాలి కదా. ఎప్పుడైతే క్రీస్తుని నమ్మామో, క్రీస్తుని దర్శించామో, ఎప్పుడైతే క్రీస్తుని దేవునిగా మనం నమ్ముకున్నామో అప్పుడు స్వభావం మారిపోవాలి కదా. మారిపోయిన స్వభావం మళ్ళీ ఎందుకు మారిపోతుంది? మళ్ళీ ఎందుకు చేంజ్ అయిపోతుంది? మనం కనుక ఆలోచిస్తే ఆ స్వభావం అనేది పూర్తిగా మారలేదేమో ఒకసారి ఆలోచించండి. ఏదో చర్చికి వెళ్ళి వస్తున్నాం, అయిపోయింది, అంతా చేసేస్తున్నాం అని అనుకుంటున్నామే కానీ అసలు ఒరిజినల్గా మనల్ని చూసి దేవుడు బాధపడుచున్నాడేమో. ఇంకా నీ బ్రతుకు మారలేదురా, నీ స్వభావం మారలేదురా, నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందిరా అని దేవుడు వేడుకుంటున్నాడేమో ఒకసారి ఆలోచించండి. అలా ప్రతి ఒక్క క్రైస్తవుడు తనను తాను చూసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. నాడు ఎక్కడ గుంటలో పడ్డా